దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే, దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే, తోడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా, తోడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా, దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే, దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే. ఆశీర్వాదాలన్నీ నావే, నీ అవసరం ఉంది. మేము దేవుని జతపనివారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. 1 కొరింథీ 3:9. కొరింథీ సంఘానికి 3 గొప్ప బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ప్రభు పనిలో పాల్గొనే ఈ అవకాశాలు స్థానిక కొరింథీ సంఘానికే పరిమితం కాకుండా యేసుక్రీస్తులోని విశ్వాసం వలన దేవునికి చెందిన వారందరికీ విస్తరించబడ్డాయి. యజమానికి దగ్గరగా ఉండే 3 పేటల తాడువలే మనం వాటిని కలుపుదాం. అయినా దేవుడు మనలో ఒకడైనట్లు మనం ఆయన జతపనివారంగా కాకుండా దేవుని క్రింద దేవుని కోసం పనిచేస్తున్నామని మనం గుర్తించుకోవాలి. మనం పనివాళ్ళ జట్టులో సహచరులం. ఎవరూ ఒంటరిగా సేవించరు, కానీ వేరువేరు పనులు నైపుణ్యాలు ఉన్న ఇతరులతో కలిసి పనిచేస్తాం. ఇదేదో మనం దరఖాస్తు పెట్టుకునే ఉద్యోగం కాదు, కానీ క్రీస్తును రక్షకునిగా నమ్మిన మరుక్షణమే మనం ఆ పనిలో పెట్టబడ్డాం. మిగతా విశ్వాసులంతా అదేవిధంగా నియమించబడ్డారు. వారు మన సహకారం కోసం మన మీద ఆధారపడ్డారు. ఇది మనం ఆనందించి బాధ్యతను వహించాల్సిన సత్యం. పనిచేసే ఇతర సహచరుల నుండి మినహాయించబడడానికి సాకు లేదు. మనం సంపదలు సామర్థ్యాలున్న ఒక నేల. పొలం అచేతనంగా కనబడొచ్చు, కానీ వాస్తవానికి విత్తువాని ఉపమానం చక్కగా వివరించినట్లు అది అవకాశాలతో అభివృద్ధి చెందుతుంది. నేల, విత్తనం ఒకదానితో మరొకటి సాధ్యమైనంతగా పెనవేసుకుంటాయి. నేల లేని విత్తనం ఏకాకిగా ఫలించదు, అది ఒంటిగానే నిలుచును అని యోహాను 12:24 సెలవిస్తుంది. మంచి విత్తనం లేని నేలలో గురుగులు పెట్టిన విత్తనాలు ఏ పొలానికైనా విలక్షణంగా ఉంటాయి. నేల స్థితి విత్తువాని నైపుణ్యం కంటే మరింత ప్రాముఖ్యం. నేలగా మన జీవితంలో సంభవించే వాటికి మనమే బాధ్యులం. మనం ఆహారాన్ని, ఫలాన్ని, లేక ముండ్ల పొదలు, గచ్చల్ని ఫలిస్తాం. సాఫల్యతకు, ఉత్పాదనకు కావలసిన పోషకాలను నేల కలిగి ఉంది. వర్షం, ఎండ, సాగునిచ్చేది దేవుడే. దేవుని మహిమ కోసం, ఇతరుల ఆశీర్వాదానికి ఫలప్రదంగా ఉండడానికి కావలసినవన్నీ మనం పొందుకుంటాం. మనం సంపూర్తి అయిన ఒక గృహం. ఒకరి తర్వాత మరొకరు క్రీస్తును నమ్ముతుండగా నిర్మాణంలో ప్రతి రాయి కలుపుబడి పేర్చబడుతుంది. ప్రతి దూలం మిగతా దూలాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ప్రతి చెక్క లేక రాయి పైనున్న వాటి బరువును మోస్తూ మొత్తం నిర్మాణ సమగ్రతకు తోడ్పడుతుంది. మనం ఇంటిని విడిభాగాలుగా కాకుండా ఒక పెద్ద భవనంగా చూస్తాం. మనలో ప్రతి ఒక్కరూ దేవుడే స్వయంగా నివసించే నివాసంలో సభ్యుడు. కాబట్టి దేవుని కోసం పనిచేసే, ఆశీర్వాదాన్ని మోసే బాధ్యతను ఎవరూ విస్మరించరు. తండ్రి, యేసుక్రీస్తు సంఘ నిర్మాణంలోని నీ ప్రణాళిక మొత్తంలో నన్ను నియమించినందుకు వందనాలు. నేను నమ్మకంగా సేవించాలని నిర్ణయించుకున్నాను.